హాయ్ హలో నమస్తే అండి. ఈ వీడియో ఈ వారంలో జరిగినటువంటి జడ్జిమెంట్స్, లిక్కర్ కేసు స్కామ్లో వచ్చింది. ప్రత్యూష నుంచి స్టార్ట్ అయింది. తర్వాత లిక్కర్ స్కామ్, అయేషా మీరా డెత్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్స్ అన్నిట్లో కూడా చూస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక న్యాయవాదిగా కూడా కోర్టుకి సాక్ష్యాలు ముఖ్యమే, కానీ 19 సంవత్సరాల పోరాటం జరిగిన తర్వాత 19 సంవత్సరాల ఆ తల్లి తన బిడ్డకు న్యాయం జరగాలి అని ఆమె ఓపిక్గా అన్ని అడ్జస్ట్మెంట్స్కి కూడా డేట్ మిస్ అవ్వకుండా తిరుగుతూ సాక్ష్యాలు సంపాదించి సంబంధిత అధికారులకు ఇవ్వడము, కేసు ఎలా అయినా న్యాయపక్షంగా జరగాలి, నా కూతురి మరణానికి న్యాయం జరగాలి, ఆమెకు జరిగిన అన్యాయం వెలుగులోకి రావాలి అన్న సదుద్దేశంతో ఆమె కూతురి మరణం గురించి ఎంతో ఆశతో భార్యాభర్తలు ఇరువురు కూడా అంత పోరాడి చేస్తే చివరకు సిబిఐ కోర్టు 19 సుదీర్ఘమైనటువంటి వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాత్రం మనసుకు చాలా బాధాకరంగా ఉందండి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే చట్టాలు సాక్ష్యాలకి ఇవ్వచ్చు, ఇంపార్టెన్స్ ఇస్తాయి, కానీ ఇన్ని సంవత్సరాలు అవసరమా? ఇన్ని సంవత్సరాలు తీసుకుని ఒక్క సింపుల్గా సాక్ష్యాలు లేవు అని అనడం మాత్రము చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అంతకుముందు ఎవరైతే ఉన్నారో సాక్ష్యాలు పటిష్టంగా ఉన్న సమయంలో ఈ వాదనలు వీటి వాయిదాలతో నీరుగార్చి కేసుని బలహీనపరచి సింపుల్గా ఇన్ని సంవత్సరాలకి సాక్ష్యాలు లేవని చెప్పేసి కేసు క్లోజ్ చేయడం అనేది మాత్రం ఒక మహిళగా, ఒక తల్లిగా, ఆడవాళ్ళకి సపోర్ట్ లేవా చట్టాలు? కోర్టులు ఆడవాళ్ళకి ఆశ్రయదుర్గాలు కావా? కోర్టులను ఎందుకు సంప్రదిస్తామండి? మనకు న్యాయం జరగాలని. కానీ సాటి కూతురు లాంటి ఆడపిల్లకు అంత భయంకరంగా, అది అందరికీ జగమెరిగిన సత్యం. ఆ హృదయ విదారక సన్నివేశాలు, దృశ్యాలు అప్పటి కాలంలో ఎంత బాధ అనిపించాయో 19 సంవత్సరాల క్రితం. అంత హృదయ విదారకమైనటువంటి బాధాతప్త హృదయాలతో ఎంతో మంది బాధ కలిగి అయేషాకి న్యాయం జరగాలి అని చెప్పేసి ధర్నాలు చేశారు. అందరూ కూడా తమ యొక్క వాయిస్ వినిపించారు. కానీ ఈ అందరి వాయిస్లకి కూడా ఒకే ఒక్క రీజన్ చెప్పేసేసి జడ్జిమెంట్ ఇలా ఇవ్వడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రత్యూష కేసు కొంచెం బెటర్ అయేషా కేసు